ఇండియా గ్రోత్ స్టోరీ అంతా గాలిబుడగేనా? 8.2% జీడిపి వృద్ధి రేటు సాధించేస్తున్నాము అని మీడియాలో జరుగుతున్న పబ్లిసిటీ, మోడీ స్వయంగా చెప్తున్న మాటల్లో లూప్ హోల్స్ చాలా ఉన్నాయా? వాస్తవాలు మాత్రం వేరు, ఇండియా చెబుతున్న లెక్కలు వేరు అని ఐఎంఎఫ్ ఎందుకు బాంబు పేల్చింది? ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే మన రాజకీయ నాయకుల్లాగా ఉత్త నెంబర్లు చెప్పడమో లేదంటే గాలి ఆరోపణలు చేయడమో చేయదు కదా. విత్ డేటా ఐఎంఎఫ్ ఏం చెప్పిందో ఒక్కసారి చూస్తే ఇండియా గ్రోత్ స్టోరీలో, ప్రొజెక్షన్లో, పబ్లిసిటీలో చెబుతున్న నెంబర్స్లో వాస్తవాలెంతో మనకు అర్థమవుతుంది. ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతోంది. 8.2% జీడిపి వృద్ధి రేటు అంటే తాము ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ ఫలితమే. ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తోంది అని మోడీ స్వయంగా తన హ్యాండిల్స్లో పోస్టులు పెట్టారు. మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రపంచ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం కనపడుతోంది. చూస్తున్నాం కదా. సరిగ్గా ఇదే టైంలో ఐఎంఎఫ్ దీనికి భిన్నమైన డేటాని బయటపెట్టి ఇండియా చెబుతున్న లెక్కల్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. డేటా శాంక్టిటీ పరంగా, క్వాలిటీ పరంగా, వాస్తవాల పరంగా ఇండియా చెబుతున్న లెక్కలది సి గ్రేడ్ అని చెప్పింది, నాట్ ఈవెన్ బి గ్రేడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్. ఐఎంఎఫ్ ప్రపంచవ్యాప్తంగా గ్రోత్కి సంబంధించి, ఇన్ఫ్లేషన్కి సంబంధించి దేశాలు విడుదల చేసే డేటాకి ర్యాంకులు ఇస్తుంది. అందులో 4 కేటగిరీలు ఉంటాయి, ఏబిసిడి అని. డి అంటే లీస్ట్, సి ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేటగిరీస్ అని ఇండియాకి ర్యాంకింగ్ ఇచ్చిందంటే కింద నుంచే 2వ ర్యాంక్ ఇచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? వివరాలు చూసే ముందు ఒక ప్రొజెక్షన్ అర్థం చేసుకుందాం. ఈ మధ్యకాలంలో మనం అందరూ మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఇండియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. దట్ క్రెడిట్ గోస్ టు మోడీ అని హెయిల్ చేయడం చూస్తూ ఉన్నాం మీడియాలో కూడా. చంద్రబాబు లాంటి వాళ్ళు అయితే అసలు ఈ గ్రోత్కి మోడీనే కారణం అని కూడా పదే పదే సందర్భం ఉన్న ప్రతిసారి, అవసరం ఉన్నా లేకపోయినా ఆ మాట మాట్లాడుతుంటారు కదా. We are able to reach 4th largest economy. We are having a right leader. తెలుగు వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ. మరి అసలు వాస్తవం ఏంటి అని చూస్తే గనక 5th పొజిషన్లో, అంటే మనకంటే వెనుకున్న జపాన్కి ఇండియాకి మధ్య పర్ క్యాపిటాలో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూస్తే వాస్తవం ముఖ చిత్రం అర్థమవుతుంది. జపాన్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తల ఒక్కింటికి ఆదాయం $33,000. వేరాజ్ 4th లార్జెస్ట్ ఎకానమీ అంటే జపాన్ కంటే ముందున్నాం అని చెప్పే ఇండియాలో మాత్రం పర్ క్యాపిటా ఇన్కమ్ జస్ట్ $3,000. 33,000 ఎక్కడ, 3,000 ఎక్కడ? అంటే మన దగ్గర ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి, ఫైనాన్షియల్ యాక్టివిటీ లార్జ్ స్కేల్లో ఉంది కాబట్టి 4th లార్జెస్ట్ అని చెప్తున్నాం. 4th లార్జెస్ట్ అయినంత మాత్రాన మన జీవన ప్రమాణాలు ఏమీ మారిపోలా, పేదరికం ఏమి తగ్గిపోలా, అలాగే అభివృద్ధి కూడా ఆకాశాన్నంటే స్థాయిలో ఏం లేదు. ఇదంతా నెంబర్ వల్ల, జనాభా వల్ల కాలక్రమేణా వచ్చిన మార్పు అంతే. ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోకుండా ఫాల్స్ ప్రాపగండా చేయడానికి వాడుతుంటారు ఆ 4th లార్జెస్ట్ ఎకానమీ అనే బెంచ్ మార్క్. అలాగే 8.2 గ్రోత్ రేట్ మీద కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి అంటూ ఐఎంఎఫ్ 2 కేటగిరీలుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పింది. ఒకటేమో జీడిపి ఫ్రంట్ లో, ఇంకొకటేమో ఇన్ఫ్లేషన్. జీడిపిలోట ఇండియా క్యాలిక్యులేట్ చేస్తున్న విధానంలోనే లోటుపాట్లు ఉన్నాయి అని చెప్పింది. ఏ దేశమైనా సరే జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మెథడ్ వాడుతుంది. అదేంటో తెలుసా? ఎక్స్పెండిచర్ వర్సెస్ ఇన్కమ్. ఈ 2 ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వమైనా, కంపెనీలైనా, వ్యక్తులైనా, ఇండివిజువల్స్, మీరు నేను ఎవరైనా సరే పెట్టే ఖర్చు ఆధారంగా జీడిపిని మెజర్ చేయటం. తర్వాత రెండోది ఇన్కమ్ బేస్డ్ అంటే ప్రభుత్వానికి కానీ, కంపెనీలకు కానీ, వ్యక్తులకు కానీ ఎంత ఆదాయం వస్తుంది అని పోల్చి చెప్తారు. ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. అయితే ఈ రెండింటిని పోలుస్తుంటేట ఎక్స్పెండిచర్ లెక్కకి, ఇన్కమ్ లెక్కకి మధ్య చాలా డిఫరెన్స్ ఉందట. అందుకోసం లోపభూయిష్టంగా ఉంది ఇండియా లెక్క అని ఐఎంఎఫ్ కోట్ చేసింది. ఆ తర్వాత చాలా సూచీల్లో మెజర్మెంట్ కోసం ఇండియా బేస్ ఇయర్గా 2011-12 తీసుకోవడానికి కూడా అవుట్డేటెడ్ అని కోట్ చేసింది ఐఎంఎఫ్. అంటే మీరు అప్పటి లెక్కతో పోల్చుకుని అప్పటి ఫిగర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి అభివృద్ధి చెందిపోయాం అని చెప్తూ ఉన్నారు, కానీ ఇది ప్రాక్టికాలిటీకి దగ్గరగా లేదు అని కోట్ చేసింది. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ విషయంలో కూడా ఐఎంఎఫ్ ఇండియా మీద ఇలాంటి కామెంట్స్ చేసింది, కాకపోతే బి గ్రేడ్ ఇచ్చింది ఈ లెక్కలకు సంబంధించి మాత్రం. ఇవన్నీ మనకి క్లియర్ కట్గా కనబడుతున్నాయి. అసలు ఇండియాలో ప్రభుత్వం చెప్తున్న ఓవరాల్ అకౌంటింగ్ లెక్కలే ఇలాగా లోపభూయిష్టంగా ఉన్నాయి. రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అదర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అని కోట్ చేయడం కనపడింది. అంటే మీరు ఇంకా బెటర్గా ట్రై చేయొచ్చు వాస్తవాలు చెప్పాలనుకుంటే
అని IMF కోట్ చేసింది. అంటే మనం చెప్పే లెక్కలకి అంతర్జాతీయంగా మనల్ని కన్సిడర్ చేసే తీరుకి మధ్య గ్యాప్ ఉంది అని IMF ప్రొజెక్షన్స్తో కామెంట్స్తో అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఇదే పాయింట్ మీద రాజకీయంగా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. పి చిదంబరం లాంటి ఆర్థికవేత్తలుగా ముద్రపడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని రైట్ చేయడంతో పాటు చిదంబరం అయితే ఒక పొలిటికల్ లాజిక్ కూడా తీశారు. IMF ఇలా చెప్పింది కదా, ఇండియా గ్రోత్ స్టోరీ అండ్ 8.2% GDP గ్రోత్ రేట్ మీద, మరి ఇది మీడియాలో ఎక్కడ ఎందుకు రావట్లా అని చిదంబరం క్వశ్చన్ చేశారు. కేవలం 2 న్యూస్ పేపర్లో మాత్రమే ఇది వచ్చినాయి అని చిదంబరం స్పెసిఫిక్గా కోట్ చేయడం చూస్తుంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది. మనం అనుకూలంగా ఉన్న లెక్కలు మాత్రమే చెప్పుకుంటున్నాం దేశంలో, అవే లెక్కల్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. మీడియా కూడా అసలు వాస్తవాలు కానీ న్యూట్రాలిటీని కానీ ప్రొజెక్ట్ చేయకుండా మోడీ ప్రభుత్వం చెబుతున్న దానికే బాగా ఊతుంది అని అర్థమవుతా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, మోడీ హ్యాండిల్లోనే నేరుగా ఇదే విషయాన్ని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. చూడండి మీరు, మోడీ 8.2% అంటే వెంటనే కింద ఇదంతా PR స్టంట్, IMF చెప్పిన విషయం మీద డిబేట్ ఎందుకు జరగట్లా దేశంలో అని మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ అలా మాట్లాడితే వాళ్ళ మీద ఎలాంటి ముద్ర వేస్తారు ఏమంటారు అనేది తర్వాత విషయం. కానీ వాస్తవాలు అయితే ప్రజలకు తెలియాలి కదా. తెలియాలి అనుకుంటే మాత్రం కొంచెం ఇక్కడ ఈ ఏరియాని వైడన్ చేసి ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నెంబర్స్ వెనుక అసలు కథ ఏంటో అర్థమవుతుంది మనకి. అలా అర్థమైతేనే ఏది రాజకీయ పటాటోపము, ఏది ఉత్త ప్రచారం, ఏది ఉదాత్తమైన వాస్తవం అనేది తెలుస్తుంది.